తెలుగు రాష్ట్రాలలో జోరుగా వానలు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్కు మరో 5 రోజులు భారీ వర్షాలు తప్పవు. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని రోజుల పాటు జోరు వానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, మెదక్, నిర్మల్, కామారెడ్డి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్కు మరో 5 రోజులు భారీ వర్ష సూచన ఉంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తోరూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షాలతో పాటు కొన్నిసార్లు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా ఓ ప్రకటనలో తెలిపింది.